8 గంటలు నిద్రపోయినా ఉదయం ఎందుకు అలసటగా ఉంటుంది? మీరు 7-8 గంటలు నిద్రపోయినా కూడా ఉదయం లేవగానే ఇంకా నిద్రగా, నీరసంగా అసలు నిద్రపోలేదేమో అన్నట్టుగా అనిపిస్తుందా? అలా అయితే సమస్య మీరు నిద్రపోయిన గంటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బాగా నిద్రపోతున్నారు అనేది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. కొంతమంది రాత్రి త్వరగా పడుకున్నా ఉదయం ఫ్రెష్‌గా ఉండరు. మరి కొందరికి రోజంతా అలసటగా కూడా ఉంటుంది. అసలు ఈ 7-8 గంటలు నిద్రపోయినా ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి ఉండే ముఖ్యమైన కారణాలు ఏమిటి? అదేవిధంగా చివర్లో ఈ సమస్యకు తగ్గడానికి రోజువారీ పాటించగల కొన్ని సింపుల్ టిప్స్ కూడా నేను చెప్తాను. కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి. మొదటి కారణం ఏంటంటే నిద్ర గంటలు సరిపోతున్నా క్వాలిటీ సరిపోకపోవచ్చు. మొదటి కారణం మీరు తగినన్ని గంటలు నిద్రపోతున్నా మీ స్లీప్ క్వాలిటీ బాగలేకపోవడం. మనకు తెలియకుండానే రాత్రి ఎన్నోసార్లు నిద్రలో చిన్న చిన్న ఇంటరప్షన్ జరగవచ్చు. అంటే మీకు అవి గుర్తుండకపోవచ్చు కూడా. అంటే డీప్ ఇంటరప్టెడ్ స్లీప్ తగ్గితే ఉదయం లేవగానే టైర్డ్గా అనిపించవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాత్రి 11 గంటలకు పడుకొని ఉదయం 7 గంటలకు లేస్తే 8 గంటలు నిద్రపోయినట్టే. కానీ ఆ 8 గంటల్లో నిద్ర పదే పదే డిస్టర్బ్ అయితే గంటల సంఖ్య 8 అయినా శరీరానికి కావాల్సినంత క్వాలిటీ స్లీప్ లభించకపోవచ్చు. అందుకే నేను 8 గంటలు నిద్రపోయాను కదా అని మాత్రమే కాకుండా నా నిద్ర డిస్టర్బెన్స్ లేకుండా ఉందా అనేది కూడా గమనించాలి. ప్రతిరోజు వేర్వేరు సమయాల్లో పడుకోవడం. అంటే ఈ రెండో కారణం ఏంటంటే స్లీప్ టైమింగ్ సరిగ్గా లేకపోవడం అనమాట. ఒకరోజు రాత్రి 10 గంటలకు పడుకొని మరో రోజు 1 గంటకు పడుకోవడము, వీకెండ్లో ఇంకా ఆలస్యంగా పడుకోవడం లాంటి రొటీన్ ఉంటే మన బాడీ క్లాక్కి రెగ్యులారిటీ తగ్గవచ్చు అనమాట. సో మన శరీరానికి ఒక ఇంటర్నల్ క్లాక్ అనేది ఉంటుంది. దాన్ని సిర్కాడియన్ రైథమ్ అంటారు అనమాట. సో ప్రతిరోజు దాదాపు ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో లేవడం వల్ల స్లీప్ రొటీన్ మెయింటైన్ చేయడం సులభంగా ఉంటుంది. అందుకే కేవలం ఎన్ని గంటలు నిద్రపోయాను అనేది మాత్రమే కాకుండా ప్రతిరోజు దాదాపు ఒకే సమయంలో నిద్రపోతున్నానా అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో మూడో రీజన్ ఏంటంటే బెడ్ టైం ముందు మొబైల్ ఫోన్ లేదా ఇతర స్క్రీన్స్ ఎక్కువగా ఉపయోగించడం. అంటే పడుకునే ముందు చాలాసేపు రీల్స్, వీడియోస్ అని సోషల్ మీడియా చూస్తూ ఉంటే మన బ్రెయిన్ ఇంకా యాక్టివ్ మోడ్లోనే ఉంటుందన్నమాట. సో అంతేకాదు స్క్రీన్ నుంచి వచ్చే లైట్ కూడా మన స్లీప్ వేక్ సైకిల్పై ప్రభావం చూపిస్తుందన్నమాట. సో ముఖ్యంగా ఇంకో వీడియో మాత్రమే చూస్తాను అని మొదలుపెట్టి గంట తర్వాత కూడా ఫోన్ చేతిలో ఉండటం చాలామందికి కామన్. అందుకే పడుకునే ముందు కొంతసేపు ఫోన్ యూసేజ్ తగ్గించడం, రూమ్ని కామ్గా ఉంచడం, స్లీప్ రొటీన్ని రిలాక్సింగ్గా మార్చడం ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో మంచి నిద్ర కోసం ఫోన్ని బెడ్ మీద పెట్టుకుని పడుకోవడం కంటే కొంచెం దూరంగా పెట్టడం మంచి అలవాటు. సో నాలుగో కారణం ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ లేదంటే ఎక్కువగా ఆలోచించడం. శరీరం బెడ్ మీద ఉన్న మన మైండ్ మాత్రం ఇంకా వర్క్ చేస్తూనే ఉంటే రేపేం చేయాలి, నిన్న జరిగిన విషయం, డబ్బు గురించి, ఫ్యామిలీ గురించి, వర్క్ గురించి ఇలా థాట్స్ ఎక్కువగా ఉంటే రిలాక్స్ అవ్వడం కష్టమవుతుంది. దీంతో నిద్ర పట్టడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందన్నమాట. సో లేదంటే మనం పడుకునే స్లీప్ క్వాలిటీ కూడా ప్రభావితం అవ్వచ్చు. సో అందుకే బెడ్ టైం ముందు వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్ తగ్గించండి. రిలాక్సింగ్ రొటీన్ పెట్టుకోవడం, అవసరమైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదంటే లైట్ రీడింగ్ లాంటి ప్రశాంతమైన యాక్టివిటీస్ చేయడం కొంతమందికి ఉపయోగపడవచ్చు. మన శరీరానికి రెస్ట్ ఎంత అవసరమో మన మైండ్కి కూడా రెస్ట్ అంతే అవసరం. సో ఐదవ కారణం ఏంటంటే ఇప్పుడు చాలా ముఖ్యమైన కారణం గురించి చూద్దాం. మీరు రాత్రి బాగా గురక పెడుతున్నారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారా? లేదా నిద్రలో శ్వాస ఆగినట్టు అనిపించడం, ఒకసారి ఉలిక్కిపడి లేవడం, ఉదయం లేవగానే తలనొప్పి లేదంటే పగటిపూట ఎక్కువగా నిద్ర రావడం లాంటివి ఉన్నాయా? ఇలాంటి లక్షణాలు కొంతమందిలో స్లీప్ అప్నియా వంటి స్లీప్ రిలేటెడ్ బ్రీతింగ్ ప్రాబ్లంతో సంబంధం ఉండవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి గురక స్లీప్ అప్నియా అని కాదు. కానీ గట్టిగా తరచుగా గురకతో పాటు నిద్రలో శ్వాసకు అంతరాయం, గ్యాస్పింగ్ లేదంటే పగటిపూట ఎక్సెసివ్ స్లీపింగ్నెస్ లాంటి లక్షణాలు ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే సమస్య ఉంటే దాన్ని గుర్తించడం, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఇంకో కారణం ఏంటంటే మీరు తీసుకునే కెఫెయిన్ మరియు మీ డైలీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మీ నిద్రకి ప్రాబ్లం రావచ్చు అనమాట. అంటే మీరు డైలీ రోజు తాగే టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కొంతమందిలో నిద్రపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా సాయంత్రం లేదంటే నైట్ కెఫెయిన్ తీసుకుంటే నిద్ర రావడానికి ఆలస్యం కావచ్చు. అలాగే రోజంతా ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉండడం, బయట సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండడం, రాత్రి చాలా హెవీ మీల్స్ తీసుకోవడం వంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా కొంతమందిలో స్లీప్ రొటీన్ని ప్రభావితం చేయొచ్చు అనమాట. అందుకే మీ ఏ హ్యాబిట్ వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుందో అబ్జర్వ్ చేయడం
చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఒక్కరోజు చూసి కాదు, కొన్ని రోజుల పాటు మీ స్లీప్ ప్యాటర్న్ని గమనించండి. ఓకేనా? సో నెక్స్ట్, ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎప్పుడు అలసటగా ఉండడానికి కారణం నిద్ర మాత్రమే అని అనుకోవద్దు. కొన్ని సందర్భాల్లో అనీమియా, థైరాయిడ్ సమస్యలు, కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్, డయాబెటీస్ లేదంటే ఇతర హెల్త్ కండిషన్స్ వల్ల కూడా ఫ్యాటిక్ ఉండవచ్చు అనమాట. అయితే నాకు ఫ్యాటిక్ ఉంది అంటే నాకు విటమిన్ డెఫిషియన్సీ అని మనమే నిర్ణయించుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ఒకే లక్షణానికి చాలా కారణాలు ఉండవచ్చు. మీకు ఈ అలసట చాలా కాలంగా కొనసాగుతుంటే, రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంటే, లేదా ఇతర లక్షణాలు కూడా ఉంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని సంప్రదించి అవసరమైన ఎవాల్యుయేషన్ చేయించుకోవడం మంచిదన్నమాట. సో సెల్ఫ్ డయాగ్నోసిస్ కంటే సరైన కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో 8th రీజన్ ఏంటంటే, ఈ మంచి నిద్ర కోసం ఏం చేయాలి? ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రతిరోజు దాదాపు ఒకే సమయంలో పడుకోవడానికి లేవడానికి ప్రయత్నించండి. రెండోది, పడుకునే ముందు ఫోన్, రీల్స్, సోషల్ మీడియా యూజ్ చేయడం తగ్గించండి. మూడోది, సాయంత్రం తర్వాత కెఫెయిన్ తీసుకుంటే అలవాటు ఉంటే దాన్ని తగ్గించడం మీకు ఉపయోగపడుతుందేమో గమనించండి. నాలుగోది, పగటిపూట రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. ఐదోది, పడుకునే ముందు రూమ్ని క్వైట్గా, డార్క్గా మరియు కంఫర్టబుల్గా ఉంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, పెద్దలకు సాధారణంగా 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం అయితే కావచ్చు, కానీ వ్యక్తికి అవసరం మారుతుందన్నమాట. కాబట్టి మీకు సరిపడే రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ని మెయింటైన్ చేయడం ముఖ్యం. అయితే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అంటే, మీరు తగినంత నిద్రపోతున్నప్పటికీ కూడా చాలా రోజులుగా లేదంటే వారాలుగా తీవ్రమైన అలసట కొనసాగుతుంటే, లేదంటే పగటిపూట అనుకోకుండా నిద్రపోయేంత స్లీపీనెస్ ఉంటే, గట్టిగా గురక, నిద్రలో శ్వాస అంతరాయం, ఉదయం తరచు తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటే, లేదంటే మీ డైలీ యాక్టివిటీస్, వర్క్, కాన్సన్ట్రేషన్పై ప్రభావం పడుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని సంప్రదించండి. అవసరమైతే మీ సిమ్టమ్స్ ఆధారంగా సరైన పరీక్షలు చేయిస్తారనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, 8 గంటలు నిద్రపోవడం మాత్రమే కాదు, ఆ నిద్ర ఎంత క్వాలిటీగా ఉంది అనేది కూడా ముఖ్యం. మీ స్లీప్ టైమింగ్, స్క్రీన్ హ్యాబిట్స్, స్ట్రెస్, కెఫెయిన్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మీ స్లీప్ క్వాలిటీపై ప్రభావం చూపవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి సింపుల్గా అర్థమయ్యే హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం షేక్ సల్మా అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య సలహా కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.